దేవుని సేవకు ఎవరికి పిలుపు వస్తుందో తెలుసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారు సువార్త సేవ నిమిత్తం కేవలము తన 12 మంది శిష్యులను మాత్రమే ఈ లోకంలోనికి పంపలేదు. ఆయన ప్రతి వ్యక్తిని ఈ లోకంలోనికి పంపుతున్నారు. పంపబడిన వారు కొందరు, మామూలుగా జీవించేవారు కొందరు అనే రెండు రకాల విశ్వాసులు లేరు. క్రైస్తవులమని చెప్పుకునే మనమంతా దేవుని చేత ఆయన సువార్త నిమిత్తము పంపబడుతున్నాము. అసలు సమస్య ఏమిటంటే దేవుడే స్వయంగా పిలవాలని మనం ఆశిస్తాము. పంపు తండ్రి అనే ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. పంపబడిన మనందరము ఫలించాల్సిన అనేకులు విశ్వాసులుగా మార్పు చెందడం. ఈ పనిలో ప్రతి క్రైస్తవుడికి ఒక ప్రత్యేక పాత్ర ఉన్నది. దేవుడు కొందరిని బోధించేవారిగా, కొందరిని ఉపదేశించేవారిగా, కొందరిని ప్రవచించేవారిగా, కొందరిని ప్రార్థించేవారిగా, కొందరిని పోషించేవారిగా, కొందరిని పరిచర్య జరిగించేవారిగా నియమించాడు. వీటిని గ్రహించాలంటే మనం దేవునికి లోబడి మన జీవితాలను సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనం దీవించబడతాం, అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం.